రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రజలకి పాలకులకి మధ్య జవాబుదారీతనాన్ని తెలియజేసేది సమాచార హక్కు చట్టం. ఇది పౌరుల చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. దేశ అభివృద్ధికి ఎంత ఖర్చు అయిందో ప్రజలు తెలుసుకునే వీలును సమాచార హక్కు చట్టం కల్పిస్తుంది. ప్రభుత్వ శాఖల పనితీరు సామాన్య మానవులు కూడా తెలుసుకోగల వీలుని సమాచార హక్కు చట్టం కల్పిస్తుంది. ఫ్రెంచ్ విప్లవం, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజల్లో చక్కని చైతన్యాన్ని తీసుకువచ్చాయి. స్వేచ్ఛ స్వాతంత్రాల పట్ల మంచి అవగాహన కలిగించాయి. యూరోప్ లాంటి దేశాలు ముందుగానే సమాచార హక్కు చట్టాన్ని చట్టబద్ధం చేశాయి. ప్రభుత్వం నుండి సమాచారం కనుక లభించకపోతే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే పరాయి పాలనలో ఉన్న మన భారతదేశంలో సమాచార హక్కు చట్టం రావడానికి చాలా ఆలస్యమైంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలోనే ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేశాయి. ప్రస్తుతం ఎవరు అయినా ఏ శాఖలో అయినా సమాచారం కావాలని అడగవచ్చు. ఆ సమాచారం అతనికి ఎందుకు కావాలో వివరించాల్సిన అవసరం అయితే లేదు. ఉత్తర రూపంలో కానీ ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కానీ అడగవచ్చు. సమాచారం సేకరించే వ్యక్తి తాను ఎవరో తెలియాల్సిన అవసరం కూడా లేదు. అయితే సమాచారం పంపించడానికి పోస్టల్ చిరునామా మాత్రం ఇవ్వాలి. అయితే కొన్ని విషయాల్లో మినహాయింపు ఉన్నవి. భారతదేశ భద్రత, ఆర్థికపరమైన విషయాలు, సైనిక భద్రతా విషయాల్లో ఈ పరిధిలోకి రావు.